ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కాంగ్రెస్ 400 హామీలతో ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ మోసాన్ని బయటపెట్టేందుకు బాకీ కార్డు ప్రజల్లోకి వస్తుందని తెలిపారు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మహిళా హోంగార్డ్గా ఆత్మహత్యాయత్నం చాలా బాధాకరమని అన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెనుకొండ పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అంబేద్కర్ విగ్రహం కాలిపోయిన ఘటనపై టీజేఆర్ సుధాకర్ బాబు స్పందించారు. దళితుడైన గోవిందయ్యను విచారణ పేరుతో నిర్బంధించడాన్ని తప్పుపట్టారు. వికారాబాద్ జిల్లా యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి విధుల్లో మానవత్వం చాటుకున్నారు. తానే స్వయంగా వాగులోకి దిగి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. ఆన్ డ్యూటీలో ఎస్ఐ అందిస్తున్న సేవలు మానవత్వానికి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్లో నిర్వహిస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని మండిపడ్డారు. జీఎస్టీ తగ్గించడంతో ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలో బొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ బర్కత్పూర్ పెన్షన్ కార్యాలయం వద్ద రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 2017 పే స్కేల్ డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా జగడిగుంటపాలెం వంతెన వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెనాలి నుంచి పెదరావూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న నాయబ్ రసూల్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీడీ సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ కోరారు. ఆర్డీటీపై మత్తపడిన ముద్ర వేసి వారికి విదేశాల నుంచి నిధులు రాకుండా కేంద్ర హోంశాఖ అకౌంట్స్ నిలిపివేయాలని తెలిపారు.